సార్ నమస్తే అండి. సార్ నిన్ననే ఆపరేషన్ సింధూర్ పేరు మీదట మన దేశ సైన్యం ఉగ్రవాదుల్ని సుమారు 80 మందిని మట్టుబెట్టింది. దీనిపై మీరేమంటారు సార్? ప్రపంచానికి ఒక గొప్ప సమాచారం అందింది. అదేమిటంటే ఉగ్రవాదాన్ని కనుక మనం ఉపేక్షించినట్టయితే ఆ ఉగ్రవాదం ప్రపంచ దేశాలని అశాంతి దిశగా తీసుకెళ్తుంది. భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కాంక్షిస్తుంది. అన్ని మతాలు, కులాలు, భాషలు అందరూ కలిసి ఉండే ఒకే ఒక దేశం భారతదేశం. వసుదైవ కుటుంబకం అని చెప్పేసి ప్రపంచమే నా కుటుంబం అని చెప్పుకునే భారతీయుడి యొక్క సహనం మీద మొన్న పహల్గామ్లో అమాయకమైనటువంటి మన భారతీయ పౌరుల మీద అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం దెబ్బతినాలి, మనుషుల మధ్య భేదభావం నెలకొని మతరీతిగా కులం రీతిగా నా కళ్ళుకు చావాలని చెప్పేసి నీ మతం ఏమిటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమాయక హిందువుల్ని చంపడం జరిగింది. భారతదేశం మీద ఒక్క మనిషి మీద కూడా చేయబడినా పాకిస్తాన్ చేసినటువంటి దురాగతం వల్ల అది 140 కోట్ల మంది భారతీయుల మీద దాడి జరిగినట్టే. మనం ఎంతో సహనశీలమైన దేశంగా 1948లో పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది, 1966లో పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది, 1971లో పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది, కార్గిల్ లో యుద్ధం చేసింది. అలాగే ఎన్నో అప్రత్యక్షంగా డెత్ బై 1000 cuts అని చెప్పేసి భారతదేశాన్ని ఉగ్రవాదం దిశగా కనుక మనం తీసుకెళ్ళినట్టయితే భారతదేశాన్ని ముక్కలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ సహనంగా మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ భూభాగాన్ని వాళ్ళ యొక్క సరిహద్దుల్ని ఉల్లంఘించాలనుకోలేదు. కానీ పాకిస్తాన్ నుంచి జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాద పండులు 4-5 చొరబడి పహల్గామ్లో అతి క్రూరంగా సామాన్య పౌరుల్ని చంపివేశారు. అందులో అన్ని మతాల వాళ్ళకి చెందిన వారు ఉన్నారన్న సంగతి తెలుసు మీకు. అది ఆంధ్రాకి చెందిన కావలికి చెందిన మధుసూదనరావు గారు కావచ్చు, వెస్ట్ బెంగాల్ చెందిన అధికారి గారు కావచ్చు. దేశమే తల్లడిల్లిపోయింది. ఎన్నాళ్ళు భారతదేశం ఉపేక్షిస్తుంది. అందుకే ఏ తల్లుల యొక్క నుదుడి మీద సింధూరాన్ని చెరిచారో అదే సింధూరం ఇవాళ పగబట్టి కాళీమాత అవతారం ఎత్తి అక్కడున్నటువంటి కేవలం ఉగ్రవాద క్షేత్రాలను మాత్రమే భస్మీపటలం చేసింది. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఆవేశంతో ఊగిపోయి అందరికీ నష్టం కలిగించేలాగా చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్పోక్స్ పర్సన్ స్పష్టంగా చెప్పారు. మేము ప్రయోగించినటువంటి ఆయుధాలు క్షిపణులు, ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటే ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆ ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఈ క్షిపణులు తాకిడికి గురి చేసి ధ్వంసం చేస్తాయి. కానీ పక్కనున్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇబ్బంది లేకుండా, పాకిస్తాన్ మిలిటరీ మీద కాకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలు అయినటువంటి లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, అనేకమైన ఉగ్రవాద శిబిరాలు నిన్న కూడా సియాల్కోట్లో కానీ, గుజరన్వాలాలో కానీ, మిగతా ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద శిబిరాలని ఏరివేయటం జరిగింది. కానీ బదులుగా పాకిస్తాన్ ఏం చేసింది? వాళ్ళ నిన్న రాత్రి అమాయకమైనటువంటి పౌరుల్ని పూంచ్ సెక్టర్ లో వారి యొక్క మర ఫిరంగుల ద్వారా మతానికి గొడవ పెట్టాలని మళ్ళీ గురుద్వారా మీద అమాయక పౌరుల మీద దాడి చేయగా అందులో 12 మంది పౌరులు మరణించడం జరిగింది. ఆ పౌరుల్లో ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరియు ఇలాంటి నిరంతరమైనటువంటి ఫిరంగి మోత వల్ల మన జవాన్లు 5 అమరులయ్యారు. అందుకే మేము కోరుతున్నాము, పాకిస్తాన్ ని ముక్కలు చెక్కలు తొక్కలుగా చేసి ఆ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 140 కోట్ల మంది మేము ఉన్నాం. ఎవరో 26 మంది చనిపోతే మనం ఇవాళ ఉపేక్షిస్తే ఆ ఉగ్రవాద భూతం భారతదేశం అంతా వ్యాపించి సర్వనాశనం చేస్తుంది. అందుకే మోడీ గారు మీరు ముందుకు వెళ్ళండి. 140 కోట్ల మంది కూడా మేము ఉన్నాం. ఇవాళ అఖిల పక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలిపారు. వాడు క్షమాపణ వేడి మేము ఈ ఉగ్రవాదానికి ఊతమేమము, మీతో స్నేహభావంతో ఉంటామనే దాకా ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ఇవాళ అక్కడ ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తా ఉందో అదే పట్టుదలతో ఇవాళ శాంతి వినాశకాలే విపరీత ఉద్దేశాలు కాదు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఇవాళ దేశము అందరూ కూడా శాంతి స్థాపన కోసమే ఎంతడి ఎక్కడికైనా తెగించి ఆ లోపలికి ప్రవేశించి మన జవాన్ల మీద అన్యాయానికి
మన పౌరుల మీద జరిగిన అన్యాయానికి తగిన బదులు చెప్పాలని కోరుకుంటూ విజయకృష్ణ శివసేన భారత మాతాకి జై 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 హిందూ రాష్ట్రం. నమస్తే అండి. నిన్ననే పహల్గామ్ చర్య ఏదైతే ఉందో దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరు మీదట ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది, సుమారు 80 మందిని. దీనిపై మీరేమంటారండి? భారత్ మాతాకి జై. మన భారతదేశం అన్నది శాంతిని కోరుకునే దేశం అండి. కానీ మన సరిహద్దుల్లో దూసుకొచ్చి ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైన భారతీయుల్ని వాళ్ళ యొక్క హిందువుల ముస్లిమా కల్మా చదువుతున్నారా సుంతి చేయించున్నారా అడిగి మరి వాళ్ళని ఒక్కొక్కరిని అట్టుబెట్టి వాళ్ళని కాల్చి చంపారు. అది చాలా హీనమైన చర్య అన్నమాట. కానీ దానికి ప్రతీకారంగా మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన వివిధ దళాలు మన జమ్మూ పిఎస్ఏలో మరియు పాకిస్తాన్లో వారు వెంబడించి వారి యొక్క ఉగ్రవాది స్థావరాలని ధ్వంసం చేశారు. అది ఎంతో ఆనందమైన చర్యలు. ఇంకా ముందు పాకిస్తాన్కి ఈ చర్యల వల్ల గుణపాఠం నేర్చుకుంటారు. ఏ దేశం మీదైనా మీరు ఉగ్రవాద దాడులు చేస్తారంట మీకు ఇటువంటి శిక్ష ఉంటుంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందు పిక్చర్ చాలా ఉందండి. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి. పహల్గామ్లో భారతీయ టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు 26 మందిని ఏవైతే చంపాయో దానికి ప్రతీకార చర్యగా నిన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీదట భారతదేశం సుమారు వారి ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం జరిగింది. సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారండి? ఏదైతే నిజంగా ఈ రోజు మేము అందరూ భారతదేశంలో ముస్లిం సోదరులతో ఈ రోజు పాదయాత్ర అంటూ చేసుకుంటూ ఈ రోజు వెళ్ళటం జరిగింది. సుభాష్ చంద్రబోస్ దాకా వెళ్లి నిరసన తెలపడం జరిగింది. పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్ ని ఖబరిస్తాన్ చేస్తామని చెప్పి ఇక్కడ అందరూ భారతదేశం అందరూ చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యకరం ఏంటంటే చాలా మంది ముస్లిం మహిళలు అక్కడ పాకిస్తాన్ లో మేము హిందూ సోదరులు పెళ్లి చేసుకుంటాం, మేము భారతదేశంలోనే ఉంటామని చెప్పడం నిజంగా పాకిస్తాన్ బతికున్న వాళ్ళు కూడా నిజంగా సచ్చినట్టేనండి. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మరొకసారి భారతదేశం జోలికి వస్తే ఎవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పి నిరూపించినట్టేనండి. నిరూపించినట్టండి. గతంలో కూడా అలాగే నిరూపించారు. పాకిస్తాన్ భారతీయ జనతా బీజేపీ సత్తా ఏంటో తెలుసు. మోడీ గారు హిందూ గాని భారతదేశంలో ముస్లింస్ జోలికి వచ్చినా సరే మేము ఊరుకోము, ఇక్కడ హంసబ్ ఏకీ సాథే అని చెప్పి హిందూ ముస్లిం ఇక్కడ బానే ఉంటున్నారు. ఎక్కడైతే భారతదేశంలోకి చొరబడ్డారో వాళ్ళందరినీ తరిమి కొడతాం. ఒక్క మోడీ గారి పిలుపుకే మిగతా కాలు పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి పరిగెడుతున్నారండి. ఈ రోజు నిజంగా సింధూర్ ఆపరేషన్ సింధూర్ పూర్తిగా సక్సెస్. ఇంకా భారతదేశం వైపు ముస్లింసే కాదు ప్రతి ముస్లిం కంట్రీ కూడా ఈ రోజు భారతదేశానికి సపోర్ట్ చేయటంలోనే ఆ ముస్లిం కంట్రీ చచ్చిపోయినట్టేనండి. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారిని మెచ్చుకుంటున్నారు. దీనిపై మీరే ఉంటారు? అందరూ నిజంగా ఒక్క కాంగ్రెస్ తప్ప అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా భారతదేశంలో ద్రోహులు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళు చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలండి. అదే పాకిస్తాన్ లో వాళ్ళు కూడా మట్టి అయిపోవాలని చెప్పి మేము చెప్తున్నాము. భారతదేశంలో ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఇక్కడ హిందూ ధర్మభూమి, భారతదేశం ముస్లింస్ కూడా ఇక్కడ సనాతన ధర్మాన్ని స్వాగతిస్తూ వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. ఈ మాటకే నిజంగా ముస్లిం కంట్రీకి బుద్ధి రావాలి. ఇక్కడ ఎవరు ముస్లింస్ వాళ్ళు మార్చాలి అనుకున్నా ఎవరు తీవ్రవాదులుగా మారే పరిస్థితుల్లో లేరు. నమస్తే అమ్మా. నిన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దానికి ప్రతీకార చర్యగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీదట పాకిస్తాన్ ఉగ్రమూకలపై దాడి చేయడం జరిగింది. 80 మంది ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. దీనిపై మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఆనందంగా ఉంది, మాకు బాగా సంతోషంగా ఉంది. మోడీ గారు చేసిన ఈ పనికి మేము గర్విస్తున్నాము. మోడీ గారి పాలనలో మేము సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారి పాలనలో మీరందరూ అంటే ప్రశాంతంగా భద్రతగా ఉన్నామని చెప్పి భావిస్తున్నారు. అంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కదా ముస్లింలకి మోడీ గారి హయాంలో భద్రతగా ఉండదు అని చెప్పి మీరేమంటారు? మాకైతే మోడీ గారి మీద పూర్తి నమ్మకం ఉందండి. మేము భద్రతగానే ఉన్నాము. మాకు చాలా సంతోషంగా అయితే మంచిగానే అనిపిస్తుంది మీకంతా? ఓకే అమ్మా, మంచిగా. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు షర్మిల అండి. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసనగా భారత్ కూడా నేను ఆపరేషన్ సింధూర్ పేరు మీదట ఉగ్రదాడి ఏదైతే ఉందో ఉగ్రవాదుల్ని ముష్కరులపై దాడి చేసి సుమారు 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటండి?
అక్కడ మన ఉగ్రవాదులపై దాడి చేసిన ఒక మహిళ, వీర మహిళ, మన మైనార్టీ పరం నుంచి ఒక మహిళ కూడా దాన్ని ఛేదించారండి. వేరే మా మహిళ కూడా ఒక మహిళను పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా తరపు ఒక మైనార్టీ మహిళ కూడా ఒక ఉగ్రవాదమైన ధ్వంసం చేసే సైనికులతో దాడి చేసినందుకు మేము ఎంత సంతోషపడుతున్నాం అంటే అంత సంతోషపడుతున్నాము. ఇలాగా పాకిస్తాన్ చేసిన తప్పుడు పనికి భారతం అల్లకొల్లం చేద్దామని అనుకున్నా కూడా మేము ఒక భారతీయ ఉండి భారత మాతకి మేము జై అని అంటూ మేము భారతీయులు అందరం దాంట్లో మేము అన్న మతస్థులైనా మేమందరం అన్న తమ్ముడు చక్క చెల్లులాగా ఉంటున్నాము. ఈ ఉగ్రవాదులను తరిమి కొట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మా మైనార్టీ మహిళ ఉండి ఒక వేరే మహిళ ఉండి దాన్ని తరిమి ఒక యుద్ధం నుంచి మనకి విముక్తి చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం, గర్విస్తున్నాం అని చేస్తున్నాం అండి. దాంట్లో సైనికుల నుంచి భారత మాత ముద్దు బిడ్డ సైనికులు ఉన్న సహోదరులకు మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మేము నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మోదీ గారి ప్రభుత్వంలో భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదు అని చెప్పి మిగతా రాజకీయ పార్టీలు కాబట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దీనిపై మీరేమంటారండి? మోడీ గారు ప్రభుత్వానికి భద్రత లేదు అని అనే వాళ్ళు పిచ్చోళ్ళు అండి. అసలు ఏ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి పార్టీలో ఉన్న ఒక పార్టీ ఉన్నారు. ఆ పార్టీకైనా వేరే పార్టీకైనా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్కైనా మేము చెప్పెట్టి కొట్టి సమాధానం చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పరిపాలనలో ప్రతి మతస్థులు కానీ ప్రతి దాంట్లో కానీ మేము కూడా సురక్షితంగా ఉన్నాము. ముస్లిం అని మతస్థు నుంచి నేను కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మోడీ గారికి చెప్పిన ఎవరో కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ మేము చెప్పెట్టి కొట్టేలాగా సమాధానం చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి మీద మచ్చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా మాకు కూడా త్రిబుల్ తలాక్ గాని ముస్లిం మహిళలకి ఫస్ట్ తెచ్చిందే త్రిబుల్ తలాక్. ఈ రోజు కూడా తలాక్ అని అన్నా కూడా ప్రతి మగవాడు కూడా భయపడటం కారణం మోడీ గారికి చెప్పడం కారణం కూడా ఇదే. మోడీ గారి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. త్రిబుల్ తలాక్ తెచ్చి చాలా మంది మహిళలు ముస్లిం మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉగ్రవాదుల మీద వాళ్ళు దాడి జరగటం ఒక ముస్లిం మహిళ అయ్యి మేము కూడా చాలా సంతోషిస్తున్నామండి. ప్రధానమంత్రి గారికి మోదీజీ గారికి మేము మా తరపు నుంచి మైనార్టీ మహిళలు ప్రత్యేకంగా మైనార్టీ మహిళల నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత మాతకి జై. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పేరండి? నా పేరు షేక్ గౌస్పేర్ అండి, మాది గుంటూరు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ నిన్న ప్రతీకార చర్య చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం, 80 మంది ముష్కరులను మట్టుబెట్టడం, దీనిపై మీరేమంటారండి? ముష్కరులైనా కానీ మగవాళ్ళు వచ్చి కొట్టారేమో, కానీ మనం జనరల్ ఉన్నారు కదా వాళ్ళు ఆడవాళ్ళు కొట్టారు పాకిస్తాన్. ఇప్పటికైనా కానీ పాకిస్తాన్ అనేది సిగ్గు తెచ్చుకొని భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒక సోదర భావంతో ఉంటారు. ఈనాటికైనా కానీ భారతదేశంకి వెళ్ళి కన్నెత్తటానికైనా కానీ చూడటానికి భయపడేటట్టు చేసింది మన భారతదేశం. అది విషయం. మోడీ గారు మరొకసారి భారతదేశం జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పి నిరూపించారంటారా? ఖచ్చితంగా నిరూపించారు. ఎట్లా నిరూపించారని చెప్పనంటే 3 రోజులు ఈ మిలిటరీకి సంబంధించినటువంటి పెద్దల్ని కూర్చొని వాళ్ళతోటి సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ముష్కర్ల ఇళ్ల వరకే అంతవరకే విధ్వంసం చేశారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి జనానికి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆ ముష్కర్ల వరకే విధ్వంసం చేశారు. అది. అలాగే మోడీ గారి హయాంలో భారతదేశంలో ముస్లింలకి భద్రత లేదు అని చెప్పి కొన్ని పార్టీలు ప్రచారం చేస్తుంటాయి, అది నిజమే అంటారా? భారతదేశంలో మోడీ గారు అవసరం పడ్డప్పుడు ఏ పార్టీ వాళ్ళు వెళ్ళి భారతదేశంలో మోడీ గారికి సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు? ఒక అప్రత భావన ఏందని చెప్పనంటే ప్రతి ఒక్కళ్ళకి మిగతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయటల్లా? ఏ పార్టీ వాళ్ళు ముస్లింల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగట్లా? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్బం గడుపుకుంటాం, పబ్బం అంటే ఆ పూటకి గడుపుకుంటాం అని చెప్పని అని దానికి మీనింగ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మన తెలంగాణలో వచ్చేటప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి భారతీయ జనతా పార్టీలో మరి నరేంద్ర మోడీ గారు ఒక
విషయం పాకిస్తాన్ దీని మీద చేశారు. మరి వాళ్ళు అభినందించారు. ఇవాళ ఎంఐఎం పార్టీ ఉంది, వాళ్ళు అభినందించారు. మరి భారతదేశంలో మరి నేను కూడా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. అది అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, దేశంలో మిగతా పార్టీలు నాయకులు కావచ్చు, అందరూ ప్రధాని మోదీ గారి నేతృత్వంలో జరిగిన ఈ దాడిని అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా వాయుసేనని కావచ్చు, సాయుధ దళాన్ని. మీకు దీనిపై మీరేమంటారండి? భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వాడే ప్రశంసించాడు. మరి అలాంటప్పుడు ఇక మిగతా చిన్న చిన్న పార్టీ వాళ్ళు ప్రశంసించడం అని చెప్పానంటే అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు. మరి భారతదేశంలో ఏదైనా విషయం ఉందని చెప్పానంటే మొట్టమొదటిగా రాహుల్ గాంధీ అక్కడ వాయిస్ వినిపిస్తున్నాడు. మరి అలాంటి రాహుల్ గాంధీ మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకున్నాడు అని చెప్పానంటే అది హర్షించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. ఈ దేశంలో నేను ముస్లింగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. పైగా నేను భారతీయ జనతా పార్టీలో నేను ముస్లింగా, నేను రాష్ట్ర మైనార్టీ మోర్చాలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది ఈరోజు.